Okay, good evening, students. Today we learn about new topic, that is system of particles and the rotational dynamics or rotational motion. Rotational motion. Already we know translatory motion. What is meant by translatory motion? If the body is said to be translatory motion, each and every particle having same velocity. That is nothing but a translatory motion. So example for translatory motion is like a moving car or a moving cycle or bus, whatever it. So in case of translatory motion, each and every particle having same velocity, because of each and every particle is a fixed point, okay, with respect to mean పొజిషన్. అంటే ఒక జస్ట్ లీనియర్ మోషన్లో ఏముంటుందిరా, ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్ కూడా కాన్స్టెంట్ స్పీడ్తో ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్ తీసుకున్నాం అనుకోండి, ఆ కార్ సడన్గా వస్తే మూవ్ అవుతుంది. సపోజ్ 100 మీటర్ పర్ సెకండ్తో మూవ్ అవుతుంది అనుకోండి. సో కార్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తూ ఉంటాడు? సేమ్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తాడు. Translating motion is nothing but a linear motion. Okay, అంటే it is a straight line motion generally. సో మనం లాస్ ఆఫ్ మోషన్ కావచ్చు, లేదంటే మోషన్ ఇన్ ఏ ప్లేన్ కావచ్చు, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ కావచ్చు, మనం అక్కడ ఆల్మోస్ట్ లీనియర్ మోషన్ గురించి డిస్కస్ చేసాం. దట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్లేటరీ మోషన్. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ కోర్స్ ట్రాన్స్లేటరీ మోషన్తో పాటు మనం ఇక్కడ రొటేటరీ మోషన్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, జస్ట్ వాట్ ఈజ్ meant by పాయింట్ ఆబ్జెక్ట్. పాయింట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? పాయింట్ ఆబ్జెక్ట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ స్మాల్ మాసివ్ బాడీ ఆర్ పార్టికల్ అండ్ నెగ్లిజిబుల్ సైజ్. Point object means what? Like a point, small point. See this? This is a small point. Having very small mass and a negligible size. So that is nothing but point object. Point object motion is nothing but a linear motion or a translatory motion. అది ఏ మోషన్లో ఉంటుంది? జనరల్గా లీనియర్ మోషన్లో కానీ ట్రాన్స్లేటరీ మోషన్లో కానీ ఉంటుంది. యాక్చువల్ పాయింట్ ఆబ్జెక్ట్ కాన్సెప్ట్ అనేది ఈజ్ ఏ హైపోథెటికల్ కాన్సెప్ట్. అంటే మనం అన్నింటినీ కూడా పాయింట్ ఆబ్జెక్ట్ బేస్ చేసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం మన మెకానిక్స్లో. సో మెకానిక్స్ అనేది బేసికల్గా మైక్రోస్కోపిక్ వ్యూలో చూస్తాం మనం. లైక్ దట్ ఈస్ మ్యాక్రోస్కోపిక్ వ్యూ. మైక్రోస్కోపిక్ అంటే మైన్యూట్ పార్టికల్స్. మ్యాక్రోస్కోపిక్ అంటే లార్జ్ స్కేల్. మనం లార్జ్ స్కేల్ చూస్తాం కాబట్టి, సో మనం ఇక్కడ ఏం డిస్కస్ చేద్దామంటే పాయింట్ ఆబ్జెక్ట్స్ కాకుండా పాయింట్ ఆబ్జెక్ట్ బదులు లైక్ ఆబ్జెక్ట్స్, పాయింట్ ఆబ్జెక్ట్ కాకుండా ఆబ్జెక్ట్స్ ఆర్ ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్స్ అన్నదే ఆబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే మనం ఆబ్జెక్ట్ ఆర్ బాడీ ఆర్ ఆబ్జెక్ట్. It is a point object. It is not a point object na. Point object వేరు, బాడీ ఆర్ ఆబ్జెక్ట్ వేరు. పాయింట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? వెరీ స్మాల్ ఇన్ సైజ్ అండ్ వెరీ స్మాల్ ఇన్ మాస్ అండ్ నెగ్లిజిబుల్ సైజ్. Okay, negligible size. The motion of point objects, that is linear motion or a translatory motion only. Okay. So body or object అంటే సో బాడీలో ఇట్లాంటి పాయింట్ ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయి? నంబర్ ఆఫ్ ఉంటాయి. అందువల్ల వాటిని ఏమంటారు? ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్స్. ఓకేనా? సో బాడీ ఆర్ ఆబ్జెక్ట్, సపోజ్ దిస్ ఈస్ ఎ బాడీ. అర్థమవుతుందా? దిస్ ఇస్ ఏ body. It consisting number of point objects or number of particles or number of points అన్నది. ఇట్లాంటి పాయింట్ ఆబ్జెక్ట్స్ ఇందులో నంబర్ ఆఫ్ ఉంటాయి. దీనికి ఒక ఫైనైట్ మాస్ ఉంటుంది, ఫైనైట్ సైజ్ ఉంటుంది. ఓకే, ద బాడీ ఆర్ ఆబ్జెక్ట్స్ కన్సిస్టింగ్ number of particles. Each and every particle, there exists a force
there exists a force అంటే each particle exert a force due to another particle. అంటే ఒక పార్టికల్ వల్ల ఇంకో పార్టికల్ మీద కొంత ఫోర్స్ అనేది అప్లై అవుతూ ఉంటుందన్న. సో ఈ పార్టికల్లో దీని మీద ఫోర్స్, ఈ పార్టికల్లో దీని మీద ఫోర్స్ అనేది అప్లై అవుతూ ఉంటుంది. అంటే దేర్ ఈజ్ ఈచ్ పార్టికల్ ఎగ్జర్ట్ ఏ ఫోర్స్ డ్యూ టు అనదర్ పార్టికల్. The body or objects moving, whether it is translatory motion అవ్వచ్చు ఆర్ రొటేటరీ మోషన్ అవ్వచ్చు. సో ఈ ఆ బాడీస్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ ఏ మోషన్లో ఉంటేనా మనకి అవి ట్రాన్స్లేటరీ మోషన్లో మూవ్ అవ్వచ్చు లేదా రొటేటరీ మోషన్లో మూవ్ అవ్వచ్చు. ఓకే, సో రిజిడ్ బాడీ అంటే వాట్ ఈజ్ మెంట్ బై రిజిడ్ బాడీ? నెక్స్ట్ కాన్సెప్ట్, వాట్ ఈజ్ మెంట్ బై రిజిడ్ బాడీ? జనరల్ రిజిడ్ బాడీ మీన్స్ ఇట్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్. So some external force applied on a body, shape and size of the body does not change. Shape and size of the body does not change. అసలు ఈ రిజిడ్ బాడీస్ కాన్సెప్ట్ ఎందుకు తీసుకోవాలి మనం? జనరల్ బాడీ తీసుకోవచ్చు. సపోజ్ లిసన్ కేర్ఫుల్లీ, సపోజ్ ద బాడీ నార్మల్ బాడీ, నాట్ ఏ రిజిడ్ బాడీ అన్న, సపోజ్ నార్మల్ బాడీ మూవింగ్, సో అలాగే లెవెల్ ట్రాక్ ఇట్లా మూవ్ అవుతుంది అనుకుందాం. సపోజ్ ఇది రొటేటరీ మోషన్లోనే ముందనుకుందాం. డ్యూరింగ్ ద మోషన్ సపోజ్ షేప్ ఆఫ్ ద బాడీ కనుక చేంజ్ అయిందంటే దాని యొక్క మోషన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం డిఫికల్ట్ అవుతుంది. అంటే సమ్ డిఫార్మేషన్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ ద బాడీ. సో ఈ బాడీలో కనుక డిఫార్మేషన్ వచ్చిందంటే, అంటే షేప్ ఆఫ్ ద బాడీ, సపోజ్ షేప్ ఆఫ్ ద బాడీ డ్యూరింగ్ ఇట్స్ మోషన్ షేప్ ఆఫ్ ద బాడీ కనుక చేంజ్ అయిందంటే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసి డిఫికల్ట్ అవుతుంది. ఓకే, so the explanation of the rotating body whenever it will be deformed, it is more complicated or more complex. Okay, దీని మోషన్ డిస్క్రైబ్ చేయడం కాంప్లికేట్ అవుతుంది. ఎప్పుడైతే ఇది డిఫార్మేషన్ వచ్చింది. సో ఆ డిఫార్మేషన్ రాకుండా ఉండాలి అంటే జస్ట్ మనం ఎజ్యూమ్ చేసుకుంటాం ఏది రిజిడ్ బాడీస్, జస్ట్ దట్ ఈస్ అవర్ ఎజ్యూమ్షన్. అయితే ఇన్ రియాలిటీ పర్ఫెక్ట్ రిజిడ్ బాడీస్ ఆర్ నాట్ పాసిబుల్. Okay, suppose whenever some external force will be applied on the body, shape and size of the body changes. ఖచ్చితంగా చేంజ్ అవుతుంది, మైన్యూట్లోనే చేంజ్ అవుతుంది. ఈవెన్ దో ఒక ఐరన్ రాడ్ కావచ్చు, స్టీల్ రాడ్ కావచ్చు, దాని మీద మనం ఫోర్స్ అప్లై చేసాం అనుకోండి, దాని యొక్క షేప్ కానీ సైజ్ కానీ మైన్యూట్లో చేంజ్ అవనే అవుతుంది. సో ఇన్ రియాలిటీ బేసికల్లీ రిజిడ్ బాడీస్ ఆర్ నాట్ పాసిబుల్. అంటే ద కాన్సెప్ట్ ఆఫ్ రిజిడ్ బాడీ ఈజ్ వెరీ యూస్ఫుల్ టు సాల్వ్ ది మెకానిక్స్ ప్రాబ్లమ్స్. ఓకే, సో ఓకే, అసలు రిజిడ్ బాడీ అంటే ఇది చూద్దాం ఇప్పుడు. ఓకేనా? సో రిజిడ్ బాడీ అంటే ద బాడీ ఇన్ విచ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్ ఈజ్ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఈవెన్ దో సమ్ ఫోర్స్ విల్ బి అప్లైడ్ ఆన్ ఇట్. అంటే దీని మీద మనం కొంత ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు కూడా ద డిస్టెన్స్ బిట్వీన్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్ రిమైన్స్ సేమ్ ఉంటుంది. అట్లా ఉంటే దాన్ని మనం ఏమంటాం? రిజిడ్ బాడీ అంటాం. అంటే సింపుల్గా చెప్పాలంటే సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ అనే బాడీ షేప్ అండ్ సైజ్ ఆఫ్ ది బాడీ డస్ నాట్ చేంజ్. ఓకే, దాన్ని మనం రిజిడ్ బాడీ అంటాం. అంటే ఏంటి? మనం దీని మీద ఎంత ఫోర్స్ అప్లై చేసినప్పుడు దీని యొక్క షేప్ కానీ సైజ్ కానీ చేంజ్ అవ్వట్లేదు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్ ఇన్సైడ్ ద బాడీ ఫిక్స్డ్ ఎట్ దేర్ న్యూ పొజిషన్ ఆర్ ఈక్వల్ పొజిషన్. అది ఒరిజినల్ అది ఇనిషియల్లీ బిఫోర్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ పార్టికల్స్ అన్ని కూడా ఏ పొజిషన్లో ఉన్నాయో ఆఫ్టర్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ ఆల్ పార్టికల్స్ ఆర్ ఫిక్స్డ్ ఎట్ దేర్ మీన్ పొజిషన్ ఆర్ ఈక్విలిబ్రియం పొజిషన్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ రిజిడ్ బాడీ. అయితే నేను చెప్పాను కదా, ఇన్ రియాలిటీ రిజిడ్ బాడీస్ ఆర్ నాట్ పాసిబుల్. ఓకే, మనం ఫోర్స్ అప్లై చేసామంటే ఖచ్చితంగా ఒక ఫ్రాక్షన్లో అయినా సరే దాని యొక్క షేప్లో కానీ సైజులో కానీ చేంజ్ రానే వస్తుంది. ఓకే, సో సింప్లీ రిజిడ్ బాడీ మీన్స్ వాట్? ద బాడీ ఇన్ విచ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ పార్టికల్స్ ఇన్సైడ్ ద బాడీ డస్ నాట్ చేంజ్. అంటే దేర్ ఈజ్ నో డిఫార్మేషన్ రాదు కాబట్టి అది రొటేటరీ మోషన్లో ఉండే, ట్రాన్స్లేటరీ మోషన్లో ఉండే, దాని యొక్క మోషన్ని మనం ఈజీగా డిస్క్రైబ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో వీటిని ఏమంటారు? ఈ బాడీస్ ఏమైనా ఏమంటారు? ఎక్స్టెండెడ్ బాడీస్ కూడా అనొచ్చు.
So extended body is consisting number of particles. Number of particles. Each and every particle exert a force due to another particle. వీటికి ఒకదాని మీద ఏమవుతుంది, ఫోర్స్ ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది, ఫోర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, అంటే there exists a force between each and every particles. Each and every particles. Okay, see, so it is a collection of large number of particles interacting with each other is called system of particles. System of particles. So system of particles means what? It is a collection of large number of particles. See, ఈ rigid body ఎన్ని ఉంటాయి, number of particles ఉంటాయి. So the collection of large number of particles, okay, which are interacting to each other is called system of particles. Is called system of particles. Okay, example for system of particles is stone. Stone consisting number of particles, the ball, earth, sun, molecules. So ఎన్ని కూడా ఏంటంటే ఎల్లో ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి, ఆ పార్టికల్స్ మధ్య ఇంటరాక్షన్ ఉంటుంది. ఓకే, సో ఇంటరాక్షన్ అనేది కామన్గా అరేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఒక పార్టికల్ మధ్య ఇంటరాక్టివ్ ఫోర్స్, మాలిక్యులర్ ఫోర్సెస్ ఉంటాయి, సో ఇంటరాక్టివ్ ఫోర్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్. ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ interacting with each other is called system of particles. Is called the system of particles. Okay, so the rigid body అనేది ట్రాన్స్లేటరీ మోషన్ లో ఉండొచ్చు, రొటేటరీ మోషన్ లో కూడా ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ట్రాన్స్లేటరీ మోషన్ గురించి డిస్కస్ చేద్దాం కదా. ట్రాన్స్లేటరీ మోషన్. ఓకే, what is meant by translating motion? If the body, a body nana, of course I will consider rigid body. So translatory motion is what? If the body is said to be translatory, so then it rasnanu in this motion, okay, so velocity of each particle is same. In this motion, velocity of each particle వచ్చేసి constant. Translated motion is a straight line motion, that is linear motion. Each and every particle fixed at their original position and velocity of each particle is same. That is nothing but translated motion. We mainly ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. Okay, so in this motion velocity of each particle is same. Okay, next మరి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒకసారి ఇక్కడ. సపోజ్, సో లెట్ us consider a inclined surface. On the inclined surface a wooden box is there. Suppose, just assume, so wooden box is a rigid body. So each and every particle is fixed. Okay, so the body is moving, that is slide down like in this way, move అవుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్ వెలాసిటీ ఎట్లా ఉంటుందనా, కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, ఆల్ పార్టికల్స్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ v. Velocity of each and every particle is equal to the velocity of the body. అంటే ఈ బాడీ ఎంత వెలాసిటీ మూవ్ అవుతుందో ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్ కూడా ఇన్సైడ్ ద బాడీ సేమ్ వెలాసిటీ. సో ఈ బాడీ వెలాసిటీ ఇది అనుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్ వెలాసిటీ ఎంత, వీనే. ఓకే, నెక్స్ట్ అన్న ట్రాన్స్లేటరీ మోషన్. ఓకే, దిస్ ఇస్ వాట్ ట్రాన్స్లేటరీ మోషన్. నెక్స్ట్ రొటేటరీ మోషన్ చూద్దాం. రొటేషనల్ మోషన్ or rotatory motion. Okay, in this motion each and every particle, okay, that is each and every particle forms a circles, and also each and every particle that is moving in a, so of course each and every particle moving in a circular motion. Of course circular orbits, like it forms a circular orbit form చేస్తుంది. And also
velocity of each particle is different. Velocity of each particle, okay, is different. అంటే లీనియర్ స్పీడ్ బేసికల్లీ ఇక్కడ లీనియర్ స్పీడ్ వచ్చేసి డిఫరెంట్ ఉంటుందన్న యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ ఇస్ కాన్స్టెంట్ ఉంటుంది. యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ ఇస్ కాన్స్టెంట్. సో రొటేటరీ మోషన్ అంటే ఇది చూడండి ఒకసారి. ఇఫ్ ద బాడీ ఈజ్ సెడ్ టు బి రొటేటరీ మోషన్, okay, each and every particle of course fixed their mean position and forms a circles, okay, చూడండి ఒకసారి. సో in this motion each particle forms a circles, and in this motion each particle forms a circles and linear velocity of the particle is different. So and the linear motion of the particle, linear velocity of the particle is different because at a different, each and every particle is different from its axis of rotation. అంటే ఈ రొటేటరీ మోషన్ లో రిజిడ్ బాడీ అనేది ఒక పర్టికులర్ యాక్సిస్ బేస్ చేసుకొని రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఆ ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్ కూడా యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇంకా డిఫరెంట్ డిస్టెన్స్ లో ఉండటం వల్ల వాటి యొక్క వెలాసిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఏది లీనియర్ వెలాసిటీ, దాని లీనియర్ స్పీడ్ అని అనుకోండి. అయితే యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ రిమైన్స్ కాన్స్టెంట్. లీనియర్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ is different, but angular velocity, this is very most important, angular velocity of the particle, angular velocity of the body, also angular velocity of each and every particle is constant. Angular velocity of the body remains constant. So rotatory motion, in this motion each particle forms a circles, each and every particle forms a concentric circles, and linear velocity of the particle is different, but angular velocity of the body or particles remains constant. So అది ఎట్లా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ జాగ్రత్త చూడాలి. సపోజ్ దిస్ ఈజ్ వాట్ రిజిడ్ బాడీ. సో ఇది ఒక పార్టికల్, ఇదో పార్టికల్ అనుకోండి. జస్ట్ లైక్ ఇదో పార్టికల్. సో ఏమవుతుంది, రొటేటరీ మోషన్లో ఉంది. సో దట్ ఈస్ ద బాడీ ఆర్ బాల్, ఓకే, లైక్ ఎ స్పియర్ మూవింగ్ ఆన్ ది హారిజంటల్ సర్ఫేస్. సో ఏమవుతుందా, ఈ పార్టికల్ తిరుగుతుంది, ఈ పార్టికల్ తిరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్ కూడా ఏ ఫామ్ చేస్తుంది, సర్కిల్స్ ఫామ్ చేస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్స్ ఫార్మ్స్ ఏ సర్కిల్. సో ఇది ఎంత వెలాసిటీ మూవ్ అవుతుంది, హోల్ బాడీ మొత్తం కూడా ఒమేగా ఇస్ ద యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్. ఇస్ ద యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ ఆర్ బాడీ. సో ఈ బాడీ యొక్క యాంగులర్ వెలాసిటీ వచ్చి ఒమేగా. అయితే ఈ బాడీ యొక్క యాంగులర్ వెలాసిటీ ఒమేగానా, ఇందులో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్ కూడా డిఫరెంట్ లీనియర్ వెలాసిటీ మూవ్ అవుతూ ఉంటాయి. ఎట్లా మూవ్ అవుతూ ఉంటాయి అనేది నేను మీకు చూపిస్తాను. ఒకసారి ఇక్కడ జాగ్రత్త చూడరా. సో దిస్ ఈస్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్, దిస్ ఈస్ యాక్సిస్. ఇది మనం ఏమంటామంటే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటాం. యాక్సిస్ ఆఫ్ రొటేషన్. దిస్ ఈజ్ ఏ రిజిడ్ బాడీ అనుకోండి జస్ట్. సో ఈ రిజిడ్ బాడీ దేని బేస్ చేసి రొటేట్ అవుతుంది, ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ బేస్ చేసుకుని రొటేట్ అవుతుంది లైక్ దిస్. దిస్ ఇస్ వాట్ రొటేషనల్ మోషన్. సపోజ్ ఏడో పార్టికల్ ఉంది, దాని యొక్క మాస్ వచ్చి m1. ఎంత డిస్టెన్స్లో ఉందిరా, r1 డిస్టెన్స్లో ఉంది. ఇది m2 ఎంత డిస్టెన్స్లో ఉందిరా, r2 డిస్టెన్స్లో ఉంది. ఏడవ పార్టికల్ ఉంది, దీని యొక్క డిస్టెన్స్ r3, దీని యొక్క మాస్ వచ్చి m3. చూడండి ఒకసారి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్ మూవింగ్ విత్ డిఫరెంట్ లీనియర్ స్పీడ్స్. దీని యొక్క వెలాసిటీ v1, ఇది దీని వెలాసిటీ v2,
దీని వెలాసిటీ v3. ఎందుకు డిఫరెంట్ వెలాసిటీస్? ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్ ఈజ్ డిఫరెంట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇంకా డిఫరెంట్ డిస్టెన్స్లో ఉండటం వల్ల సో వాటి యొక్క వెలాసిటీస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. బట్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్. యాంగులర్ వెలాసిటీ వచ్చేసి యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఈజ్ కాన్స్టెంట్ అన్న. ఒమేగా ఈజ్ కాన్స్టెంట్. ఓకే, బట్ లీనియర్ వెలాసిటీస్ ఆర్ డిఫరెంట్ బికాస్ ఆఫ్ the particles are different distance from the axis of rotation. Okay, that is the rotatory motion general concept. Okay, Nana? Right down. Okay, Nana? So, ఇక్కడ మనకి angular velocity of the each particle is constant, which equal to the యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద హోల్ బాడీ. ఈ బాడీ మొత్తం యొక్క యాంగులర్ వెలాసిటీ ఎంత ఉందో లోపల ఉన్నటువంటి ఈచ్ పార్టికల్ యొక్క యాంగులర్ వెలాసిటీ కూడా సేమే ఉంటుంది. ఓకే, సో ఒమేగా కాన్స్టెంట్ అని. అదే లీనియర్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు r ఒమేగా. ఇట్ ఈస్ డిఫరెంట్ ఎందుకంటే r చేంజ్ అవుతుంది కాబట్టి v కూడా ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఇది కాన్స్టెంట్ అన్న, అది కాన్స్టెంట్. ఓకే, దిస్ ఈస్ ద వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి చిన్న కాన్సెప్ట్ కూడా ఉంది, ప్రిసిషన్ అంటే ఏంటి? ఓకే, సో డెఫినేషన్ రాసుకోండి. ఓకేనా? ప్రిసిషన్ అంటే మీకు ఆల్రెడీ సో మనం చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటాం బొంగరం. సో దట్ ఈస్ టాప్, spinning of top. So that is nothing but simply precision. And precision is the one type of motion, like translatory motion, rotatory motion like this is also precision is one type of motion, but it consisting rotatory motion and spinning motion. Rendu untadi. So that మనం ఏమంటాం? precision. So precision means it is a combination of, precision means what? It is a combination of rotatory motion rotational motion and spinning motion. So is called precision. Okay, this is the spinning top. Example of precision is spinning top raina. So ఇందులో మనకి rotating motion ఉంటుంది and also spinning motion, spin కూడా అవుతుంది. ఓకే, suppose like electron revolves around the nucleus, of course it is a basically rotating motion, and also electron revolves its own axis, that is electron spin అవుతూ ఉంటుంది ప్లస్ మళ్ళీ సర్క్యులర్ మోషన్ రొటేట్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ రొటేటింగ్ మోషన్ ఉంటుంది, అక్కడ స్పిన్నింగ్ మోషన్ ఉంటుంది అన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రిసిషన్ అంట. దట్ ఈస్ నథింగ్ బట్ వాట్? ప్రిసిషన్. ఓకేనా? ఓకే, సో రైట్. ఓకేనా? నెక్స్ట్ వన్, సెంటర్ ఆఫ్ మాస్ కాన్సెప్ట్. దిస్ ఈస్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అన్న. ఓకే, సో మనకి ఇక్కడ నుంచి మెయిన్ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ మనం ఇప్పుడు సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ కూడా డిస్కస్ చేసాం. సో ఇన్ కేస్ ఆఫ్ any rigid bodies, number of particles are there, that is the body is nothing but extended bodies. So in case of extended bodies, each and every particle, of course that is a system. Inside the system, each and every particle moving with so different of course velocities. Whenever it will be rotated. So to describe the motion of the system of particles, it is difficult. సో మనం వాటి యొక్క మోషన్ని, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ యొక్క మోషన్ని మనం డిస్క్రైబ్ చేయాలి అంటే కొద్దిగా కాంప్లికేటెడ్. ఎందుకు? బికాస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్ ఇన్ ఏ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్ కంపేర్ టు ది నైబరింగ్ సిస్టమ్. సో
సో వాటికి వెలాసిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. ఒక సిస్టమ్ ఇంకో సిస్టమ్ కూడా వాటి యొక్క మోషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సో దాని యొక్క మోషన్ని వాటి యొక్క మోషన్స్ మనం డిస్క్రైబ్ చేయాలంటే మనకు కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది. అట్లా కాకుండా సపోజ్ ఆ పార్టికల్స్ మాస్ మొత్తం కూడా ఒక సిస్టంలో ఉన్నటువంటి మనం ఏం చెప్తున్నాం జనరల్గా ఇది ఒక బాడీ అనుకుంటే ఈ బాడీలో అంటే ఈ సిస్టంలో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్ కూడా డిఫరెంట్ వెలాసిటీతో మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, మూవ్ అవుతుంది చేద్దాం. అయితే దీని యొక్క మోషన్ మనం డిస్క్రైబ్ చేయాలంటే మనకు కొద్దిగా కాంప్లికేటెడ్ ఉంటుంది. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్ మూవింగ్ విత్ డిఫరెంట్ వెలాసిటీస్ ఇన్సైడ్ ది సిస్టమ్. అట్లా కాకుండా ఈ పార్టికల్స్ మొత్తం మాస్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్ హ్యావింగ్ సర్టెన్ మాస్ ఉంటుంది జనరల్గా. అట్లా కాకుండా ఈ పార్టికల్స్ మొత్తం మాస్ కూడా ఒక పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ అయ్యింది అనుకో. ఓకే, అంటే సింగిల్ పాయింట్ ద హోల్ సిస్టమ్ మాస్ మే బీ కాన్సన్ట్రేటెడ్ అట్ ద సింగిల్ పాయింట్. ఓకే, ఇప్పుడు ఆ పాయింట్ని మనం దాని యొక్క వెలాసిటీని కానీ దాని యొక్క మోషన్ కానీ డిస్క్రైబ్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే ఒక పార్టికలే ఒక దాని యొక్క ద పార్టికల్ మూవింగ్ కాన్స్టెంట్ వెలాసిటీ, ద పార్టికల్ మూవింగ్ కాన్స్టెంట్ వెలాసిటీ లేదంటే డిఫరెంట్ వెలాసిటీ అవ్వచ్చు. బట్ సింగిల్ పార్టికల్ కాబట్టి అది వేరియబుల్ వెలాసిటీ మూవ్ అవ్వచ్చు లేదంటే కాన్స్టెంట్ వెలాసిటీ మూవ్ అవ్వచ్చు. దాన్ని మనం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దాని యొక్క మోషన్ని ద మోషన్ ఆఫ్ దట్ పార్టికల్ ఈజీలీ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో మన ఇక్కడ ఈ టోటల్ మాస్ ఆఫ్ ఆల్ పార్టికల్స్ కాన్సన్ట్రేటెడ్ అట్ ఎ సింగిల్ పాయింట్. ఆ పాయింట్ మనం ఏమంటాం అంటే సెంటర్ ఆఫ్ మాస్ అంటాం. సెంటర్ ఆఫ్ మాస్ అంటాం. సో సెంటర్ ఆఫ్ మాస్ మీన్స్ ఇట్ ఈస్ ఎ పాయింట్ వేర్ ఎంటైర్ మాస్ ఆఫ్ ద సిస్టమ్ సపోజ్ టు బి కాన్సన్ట్రేటెడ్. అక్కడ ఉంది అనుకుంటున్నాం. ఓకే, సపోజ్ టు బి కాన్సన్ట్రేటెడ్ అండ్ డిస్క్రైబ్ ద ట్రాన్స్లేటరీ మోషన్ అండ్ ఇట్స్ డిస్క్రైబ్ ది ట్రాన్స్లేటరీ motion, that is center of mass. That is center of mass. So center of mass of a body or system is a point where entire mass of the system supposed to be concentrated and to describe the translatory motion. So center of mass అనేది దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది? ట్రాన్స్లేటరీ మోషన్ డిస్క్రైబ్ చేస్తుంది. అట్లాగే దీని యొక్క మోషన్ని ఎంటైర్ మోషన్ కూడా డిస్క్రైబ్ చేస్తుంది. ఓకే, సో వాట్ ఈస్ meant by center of mass? So it is a point where entire mass of the system supposed to be concentrated at that point and describes the translatory motion and it describes the translatory motion. So that is nothing but center of mass. Okay na. So suppose for example అయితే ఇక్కడ కూడా నేను గుర్తుపెట్టుకోవాలరా, సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇన్సైడ్ సిస్టమ్ ఉండొచ్చు, అవుట్ సైడ్ సిస్టమ్ ఉండొచ్చు. మాస్ ఎక్కడ ఉంటే దాని యొక్క మాస్ ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అయితే అక్కడే ఉండాల్సిన రూల్ లేదు. అవుట్ సైడ్ ఆఫ్ ది సిస్టమ్ ఉండొచ్చు లేదా ఇన్సైడ్ ది సిస్టమ్ కూడా ఉండొచ్చు. సపోజ్ ఇన్ కేస్ ఆఫ్ డిస్క్ తీసుకుందాం. దిస్ ఈస్ వాట్ డిస్క్ రా. ఇన్ కేస్ ఆఫ్ డిస్క్ ఏమవుతుందా, మాస్ మొత్తం కూడా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇదంతా కూడా మాసే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో డిస్క్కి వచ్చి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? సెంటర్లో ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ సెంటర్ ఆఫ్ మాస్. అదే రింగ్ అయితే రింగ్, దిస్ ఈజ్ సర్క్యులర్ రింగ్. సో ఇక్కడేముంది? మాస్ ఉంది. అంటే మాస్ ఎక్కడైతే డిస్ట్రిబ్యూట్ అయిందో అక్కడ సెంటర్ ఆఫ్ మాస్ ఉంది. సో ఇక్కడ మాస్ లేదు. ఇన్సైడ్ ద రింగ్ దెర్ ఇస్ నో మాస్. కానీ రింగ్కి సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్లో ఉంటుంది. అంటే ఎట్ దట్ పాయింట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ మే బి ఆర్ మే నాట్ బి. ఓకే, సో ఉండొచ్చు ఉండకపోవచ్చు. So this is the center of mass for a ring. Next, suppose horseshoe magnet దాని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ సపోజ్ ఇక్కడ ఉంటుంది. అంటే అవుట్ సైడ్ సిస్టమే, అవుట్ సైడ్ ద సిస్టమ్. ఓకే, దిస్ ఈస్ ద హార్షో మ్యాగ్నెట్. అంటే నేనేం చెప్తున్నాను ఇక్కడ, సెంటర్ ఆఫ్ మాస్ అనేది సిస్టమ్ ఇన్సైడ్ ఉండొచ్చు లేదా సిస్టమ్ అవుట్ సైడ్ ఉండొచ్చు. సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర మాస్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వచ్చు, మేబీ ఆర్ మే నాట్ బి కాన్సన్ట్రేటెడ్. అదే చెప్తుంది సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద బాడీ ఆర్ సిస్టమ్ ఈజ్ ఏ పాయింట్ వేర్ ఎంటైర్ మాస్ ఆఫ్ సిస్టమ్ సపోజ్ టు బి కాన్సన్ట్రేటెడ్. అక్కడ ఉందని అజ్యూమ్ చేసుకుంటాము. అంతా కూడా మనకి థియరిటికల్ అజంప్షన్స్ కంప్లీట్. ఓకే, సో సెంటర్ ఆఫ్ మాస్ existed inside the system or outside the system in case of different bodies. Okay.
దట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ మాస్. సపోజ్ సో అయితే సెంటర్ ఆఫ్ మాస్ దేని డిస్క్రైబ్ చేస్తుందనే ట్రాన్స్లేటరీ మోషన్ డిస్క్రైబ్ చేస్తుంది. సపోజ్ సో ఇండియన్ క్లబ్ తీసుకున్నాం. సో ద ఇండియన్ క్లబ్ ఈజ్ ప్రొజెక్టెడ్ ఇంటూ ది ఎయిర్లో ప్రొజెక్ట్ చేశారా? ఓకేనా? సో ఇండియన్ క్లబ్ని మనం ప్రొజెక్ట్ చేసాం. సో ఇండియన్ క్లబ్. So Indian club is projected like this. Okay, Nana. This is a Indian club is projected into the air. So చూడండి ఒకసారి ఇక్కడ ఈ పాయింట్ వేర్ అట్ ద సెంటర్. సో విచ్ ఈస్ మూవింగ్ ఇన్ ఏ ట్రాన్స్లేటరీ మోషన్. విచ్ ఈస్ మూవింగ్ ఇన్ ఏ ట్రాన్స్లేటరీ మోషన్. అఫ్ కోర్స్ ఇట్ షోస్ ఏ పారాబోలా. ఇట్ షోస్ ఏ పారాబోలా. ఈ పాయింట్ సి అనే పాయింట్, ఈ పాయింట్ అని, ఈ సెంటర్లో ఉన్న పాయింట్ మనం ఏమంటాం? సెంటర్ ఆఫ్ మాస్ అని. దిస్ ఇస్ ద ఇండియన్ క్లబ్ మోషన్. ఇండియన్ club motion. Of course, let us consider Indian club which is projected into A. So the motion of Indian club is a parabola. Okay, exactly the point which describe the circular the point which describe the translated motion, that point is nothing but a center of mass. Center of mass of Indian club. So center of mass ఏ మోషన్లో ఉన్నాను? ఇప్పుడు సర్క్యులర్ మోషన్లో ఉంది. అయితే దీన్ని దేని ఇండికేట్ చేస్తుంది? లైక్ పారాబోలిక్ పాత్ ఇండికేట్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ సపోజ్ ఇంకోటి చెప్తాను చూడండి, ఇక్కడ ఇంకోటి చెప్తాను. సపోజ్ లెట్ us consider a body like a which body? Circular body, of course, or sphere, whatever it consisting 3 points only అనుకుందాం. 1 2 3. C, this is B, this is A, which is moving on a straight road, level road like this. ఒకసారి చూడండి, ఆ రొటేటరీ మోషన్ ఏమవుతుందనే ఈ పాయింట్ చూడండి ఒకసారి, లైక్ దిస్ ఇస్ సి, దిస్ ఇస్ సి. సో ఈ పాయింట్ ఏమవుతుంది? ఇక్కడికి వస్తుంది. ఈ పాయింట్ ఏమవుతుంది రొటేటర్లో? ఇది డౌన్కి వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ అప్కి వెళ్తుంది. ఇది బి పాయింట్, ఇది ఏ పాయింట్. అంటే ఒకసారి చూస్తే ఇక్కడ ద పాయింట్ ఏబి, ద పాయింట్స్ ఏబి ఆర్ ఇన్ రొటేటరీ మోషన్, are in a rotating motion, and the point C is a which motion? Straight line motion, that is translating motion, that indicates center of mass. So ఈ స్పీడ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉందిరా? సెంటర్లో కాన్సన్ట్రేట్ అయ్యింది. సపోజ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ సెంటర్. సో దట్స్ వై ద పాయింట్ సి ఈజ్ మూవింగ్ అలాంగ్ ఏ ట్రాన్స్లేటరీ మోషన్, అలాంగ్ ఏ ట్రాన్స్లేటరీ మోషన్. సో సెంటర్ ఆఫ్ మాస్ దేని డిస్క్రైబ్ చేస్తుందన్నా? ట్రాన్స్లేటరీ మోషన్ డిస్క్రైబ్ చేస్తుంది. ఓకే, దాని మొత్తం మాస్ మే బీ కాన్సన్ట్రేటెడ్ అట్ దట్ పాయింట్. ఎంటైర్ మాస్ ఆఫ్ సిస్టమ్ మే బీ కాన్సన్ట్రేటెడ్ అట్ దట్ పాయింట్. ఆ పాయింట్ మనం ఏమంటాం? సెంటర్ ఆఫ్ మాస్ అంటాం. సో దాని మీద ఫోర్స్ కూడా జనరల్గా యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకురా? ఎందుకంటే ఇన్ కేస్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, ఈచ్ పార్టికల్ exert some force due to another particle. So that why some quantum force also acting the particles, and the particles are the point C describe the translatory motion. Translatory motion. Okay, write down. Okay, Rena. How to find out the center of mass of two particle system? How to find out the center of mass of two particle system? మనం ఇప్పుడే డిస్కస్ చేసాం. సపోజ్ నంబర్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ కనుక ఒక సిస్టంలో నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటే వాటి యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అనేది మేబీ అనేది సెంటర్ ఉండొచ్చు, లేదా అవుట్ సైడ్ సిస్టమ్ ఉండొచ్చు అనేది మనం ఇప్పుడే డిస్కస్ చేసాం. సో నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటే కనుక ఇక్కడ సపోజ్ నేను ఫస్ట్ ఏం కన్సిడర్ చేస్తానంటే ఓన్లీ 2 పార్టికల్స్. ద సిస్టమ్ కన్సిస్టింగ్ ఓన్లీ 2 పార్టికల్స్. 2 పార్టికల్స్ ఉంటాయి కదా, వాటి యొక్క సెంటర్ ఆఫ్ మాస్ మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? ఓకేనా? వాటి యొక్క సెంటర్ ఆఫ్ మాస్ మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? సో 1 డైమెన్షనల్ మోషన్ తీసుకుంటాను, తర్వాత 2 డైమెన్షనల్ మోషన్ తీసుకుంటా, తర్వాత 3 డైమెన్షనల్ మోషన్ కూడా తీసుకుంటాను. ఓకే, వెరీ ఈజీ. ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అన్న సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ 2 పార్టికల్ సిస్టమ్. సపోజ్ లెట్ us consider 2 particles or 2 bodies. Their masses are m1 and m2.
Let us consider two massive bodies or two particles. After it, their masses m1 and m2. So at a distance of x1 from the origin. ఇది ఆరిజిన్ ఏంటిది ఆరిజిన్ ఆరిజిన్ ఎంత డిస్టెన్స్లో ఉంది x1 డిస్టెన్స్లో ఉంది ఏంటిది m1 మాసివ్ బాడీ నెక్స్ట్ ఇది x2 డిస్టెన్స్లో ఉంది ఆరిజిన్ ఇంకా x2 డిస్టెన్స్లో ఉంది అనదర్ మాసివ్ బాడీ ఓకేనా సో సపోజ్ ఈ రెండు పార్టికల్స్ m1 m2 మాసెస్ డిఫరెంట్ అనా సపోజ్ m1 గ్రేటర్ దాన్ m2 అనుకుంది m1 పెద్దదా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్ పాయింట్ జనరల్గా సెంటర్ ఆఫ్ మాస్ అనేది విచ్ ఈస్ నియర్ టు ది హెవీ మాసివ్ బాడీ సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇప్పుడు కూడాను విచ్ ఈస్ నియర్ టు ది హెవీ మాసివ్ బాడీ అంటే ఏదైతే హెవీ మాసివ్ బాడీ ఉంటుందో దానికి నియర్గా ఉంటుంది ప్లీజ్ రిమెంబర్ ఇట్ దట్ ఈస్ అ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనా సో నేను ఇక్కడ జస్ట్ ఇక్కడ ఒక పాయింట్ లాగా రాస్తున్నాను సెంటర్ ఆఫ్ మాస్ సిఎం అని రాశాను సిఎం అంటే సెంటర్ ఆఫ్ మాస్ అని ఓకే సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ నియర్ టు ది బిగ్ మాసివ్ బాడీ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ నియర్ టు ది బిగ్ మాసివ్ బాడీ ఈ రెండిట్లో ఏదైతే బిగ్ మాసివ్ బాడీ ఉంటుందో దానికి నియర్గా ఉంటుంది ఏ బాడీ అయినా సరే ఓకేనా ఓకే ఎన్ని బాడీస్ అని తీసుకుంటారా ఓకే ఆ బాడీస్లో ఏదైతే బిగ్ మాసివ్ బాడీ ఉంటుందో దానికి నియర్గా ఉంటుంది సెంటర్ ఆఫ్ మాస్ ఈక్వల్గా ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్ m1 ఈక్వల్ m2 అనుకో సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్లో ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ టూ బాడీస్ యొక్క సిస్టమ్ ఈ సిస్టంలో ఎన్ని బాడీస్ ఉన్నాయన్నా టూ బాడీస్ ఏమండి ఆ టూ పార్టికల్స్ ఏమండి ఏదైనా కానీ టూ పార్టికల్స్ కానీ టూ బాడీస్ కానీ ఉండి వీటి యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది సో సెంటర్ ఈ సిస్టమ్ ఇది మొత్తం ఒక సిస్టమ్ నన్ను మొత్తం కూడా ఏంటా ఒక సిస్టమ్ ఈ సిస్టంలో రెండు పార్టికల్స్ ఉంది వాటి యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం హౌ టు క్యాలిక్యులేట్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ టూ పార్టికల్స్ సపోజ్ m1 గ్రేటర్ దాన్ m2 అనుకున్నాం కాబట్టి సో m1 పెద్ద కాబట్టి దీని దగ్గరగా ఉంటుంది దిస్ ఈజ్ వాట్ సెంటర్ ఆఫ్ మాస్ ఓకే సో ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ xcm ఫ్రమ్ ది ఆరిజిన్ ఎంత డిస్టెన్స్లో ఉందన్నా xcm డిస్టెన్స్లో ఉందన్న ఓకే సో ఈ సెంటర్ ఆఫ్ మాస్ దిస్ ఈజ్ వాట్ cm అని రాస్తుందా సో మాస్ m1 ఇంకా r1 డిస్టెన్స్లో ఉంది దీని ఇంకా r2 డిస్టెన్స్లో ఉంది ఓకేనా ఒకసారి జాగ్రత్త చూడండి r1 ఈజ్ ద డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ m1 ఇక్కడ రాస్తున్నాను కదా r1 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ m1 r2 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ m2 ఓకే బాగానే ఉంది ఇప్పుడు r1 r2లో ఏది చేస్తారు r2 చేస్తారు r1 తక్కువ ఎందుకు r1 తక్కువ సెంటర్ ఆఫ్ మాస్ దీని దగ్గరగా ఉంది కాబట్టి ఎందుకంటే m1 అనేది 10 kg ఇది 5 kg దీని దగ్గరగా ఉంటుందిగా సో ఎప్పుడైతే బాగా గుర్తుపెట్టుకోండి మాస్ పెరిగిందంటే డిస్టెన్స్ తగ్గుతుంది అంటే బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ సో m ప్రపోర్షనల్ టు 1/r ఈజ్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనా ఓకే మాస్ పెరిగితే డిస్టెన్స్ ఏమవుతుంది తగ్గుతుంది సో దట్ ఈస్ ఆన్ క్రాస్ మల్టిప్లికేషన్ సో సపోజ్ టు రిమూవ్ ద ప్రపోర్షనాలిటీ సమ్ కాన్స్టెంట్ is there k/r k is the proportionality constant so mr is equal to what constant mr is equal to what constant mr అనేది కాన్స్టెంట్ మనకు అనుకోవాల్సింది ఏంది xcm ఏంది వాట్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ టూ పార్టికల్ సిస్టమ్ ఓకే mr వచ్చి కాన్స్టెంట్ కదా అంటే m1 r1 is equal to m2 r2 is equal to and so on is equal to constant అబ్బాయి ఓకే m1 r1 అంటే ఎంతరా చూడండి ఇది r1 అంటే ఈ డిస్టెన్స్ కావాలి నాకు ఓకేనా ఈ డిస్టెన్స్ కావాలి ఇది ఎంత xcm నుంచి చూడండి xcm నుంచి x1 కనుక సపరేట్ చేస్తే నాకు r1 వస్తుంది కదా ఈ గ్యాప్ రావాలి అంటే ఇది ఒకసారి చూడండి సో ఈ r1 రావాలంటే టోటల్ xcm నుంచి x1 మైనస్ చేస్తున్నాను xcm మైనస్ x1
దట్ ఈజ్ R1 m2 ఇంటూ R2 అంటేరా R2 అంటే ఈ డిస్టెన్స్ రావాలి. సో ఇక్కడ దాకా ఎంత x2 నుంచి ఏం చేస్తాను xcm మైనస్ చేస్తాను x2 మైనస్ xcm మైనస్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మొత్తం డిస్టెన్స్ నుంచి ఈ డిస్టెన్స్ కనుక సపరేట్ చేస్తే నాకు ఈ డిస్టెన్స్ వస్తుంది R2 దట్ ఈజ్ R2 ఈక్వల్ x2 మైనస్ xcm. సో మల్టిప్లై సో m1 xcm minus m1 x1 is equal to m2 x2 minus m2 xcm. ఓకే నేనా? సో ఈ xcm ఈ సైడ్ తీసుకెళ్తా, ఈ m1 x1 ఆ సైడ్ తీసుకెళ్ళండి. సో m1 xcm ఇది కూడా xcmగా, ఇది m2 ఈ పక్క ప్లస్ అవుతుంది m2 m1 ప్లస్ m2 xcm is equal to ఇది ఆ పక్క పోతే ఏమవుతుంది అబ్బాయి m1 x1 plus m2 x2. So we want xcm, center of mass of two particle system, xcm is equal to m1 x1 plus m2 x2 by m1 plus m. Okay na? This is what we want. So center of mass of two particle system in one dimensional motion, xcm is equal to m1 x1 plus m2 x2 by m1 plus m. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం సెంటర్ మాస్ యొక్క టూ పార్టికల్ సిస్టమ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే ఓకే. సో మీకు నేను ఆరిజిన్ కాకుండా ఇంకో మెథడ్లో చెప్తాను చూడండి. ఓకే, ఫస్ట్ రైట్ డౌన్. సో ఆరిజిన్ ఇంకా కాకుండా అట్లా కాకుండా వేరే మెథడ్లో ఇస్తే ఎట్లా చేస్తాం, సెంటర్ మాస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం ఒకసారి కేర్ఫుల్ చూడండి. సపోజ్ దిస్ ఈజ్ next one, second one, how to find out the center of mass of two particle system. Suppose let us consider two bodies or two particles m1 and m2, separated by distance is what, d. Okay na? Suppose indaka idi m1 greater than m2 అనుకుందామన్నా, this is what r1, this is what r2. Okay, బానే ఉంది. Okay na, this is the position of center of mass. Cm is the position of center of mass. నాకు ఇక్కడ ఏం కావాలంటే R1 R2 కావాలరా. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ m1? ఓకే, R1 అనేది ఏంది? డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్, డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ m1. m1 అంటే వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ హెవీ మాస్ బాడీ. m1 అనేది హయ్యర్ మాస్ కదా. ఓకే, చూద్దాం ఒకసారి ఇక్కడ. సో ఇందాట్లాగే సో నాకు ఈ R1 కావాలి అండ్ ఆల్సో R2 కావాలి. అంటే ఈ బాడీని ఇంకా ఎంత డిస్టెన్స్లో సెంటర్ ఆఫ్ మాస్ ఉంది కావాలి, లేదంటే ఈ బాడీని ఇంకా ఎంత డిస్టెన్స్లో సెంటర్ ఆఫ్ మాస్ ఉందో కావాలి. జాగ్రత్తలు ఒకసారి. సో ఆల్రెడీ వీ నో m1 R1 is equal to m2 R2, అదే కదా. సో m1 ఇక్కడ సపోజ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. d is equal to r1 plus r2 ఏగా, d is equal to what, r1 plus r2 total distance. సో m1 from 1 ఇంకా ఈక్వేషన్ 1 ఇంకా m1 r1 అంటే ఎంతనా, లేదంటే ఫస్ట్ r1 అనుకోండి, m1 r1 is equal to m2 r2 కావాలి. r2 అంటే d minus r1 అంతేనా. సో m1 r1 is equal to m2d minus m2r1. దీని సైడ్ తీసుకురండి. m1 plus m2 r1 కామన్ m2d. సో r1 is equal to what, m2d by m1 plus m. This is the distance of center of mass from r1 from m1, sorry. This is the r1 is the distance of center of mass from m1 body. సో అట్లాగే m2 చూద్దాం. అట్లాగే నాకు r2 కావాలి. ఎట్లా వస్తుందో చూడండి ఒకసారి. ఏమన్నా r2 కావాలంటే r1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సరిపోతుంది. ఓకే, సి m1 r1 is equal to m2 r2 కదనా. సో m1 వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ r1? దీన్ని ఇంకా r1 equal to d minus r2 కదా, d minus r2.
ఈజ్ ఈక్వల్ టు m2r2 మల్టిప్లై చేయండిరా m1d మైనస్ m1r2 ఈజ్ ఈక్వల్ టు m2r2 ఓకేనా ఓకే ఏం చేద్దాం నేను ఆ సైడ్ తీసుకెళ్దాం m1d ఈజ్ ఈక్వల్ టు m1 ప్లస్ m2 r2 కామన్ రా సో r2 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఇప్పుడు m1d డివైడెడ్ బై m1 plus m. This is the distance of center of mass from body m2 body m2 ఇక్కడ చూడండి లాజికల్ గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా r1 వచ్చింది r1 ఈక్వల్ టు m2 d బై r1 ప్లస్ m1 ప్లస్ m2 వచ్చింది r1 ఈజ్ ఈక్వల్ టు m2 ఇంటూ d బై m1 ప్లస్ m2 వచ్చింది r1కి m2 వస్తే r2కి m1 వచ్చింది అంతే r2కి m1 వచ్చింది దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ two particle system. Okay, write down. Okay na. So center of mass of two particle system the problem chadara problem 1. Suppose let us consider two bodies 2 kg and 6 kg. Okay, separated by distance of 10 centimeter. ఓకే నా సపరేట్ డిస్టెన్స్ ఆఫ్ 10 సెంటీమీటర్లో ఉందిరా ఫైండ్ ద సెంటర్ ఆఫ్ మాస్ సో జనరల్ సెంటర్ ఆఫ్ మాస్ దేని దగ్గరగా ఉంటుందిరా దీని దగ్గరగా ఉంటుందిగా ఓకే ఫైండ్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ 2 kg బాడీ ఫైండ్ ది సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ 2 kg బాడీ సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ ది 2 kg massive body. Okay na? So find the center of mass from 2 kg massive body. Okay. అంటే సపోజ్ దీని R1 అనుకుందామా R1 ఇదేంటిది R2 ఓకే ఇందాకే చెప్పాం R1 is equal to R1 వస్తే ఏమవుతుందిరా m2d by m1 plus m అదే ఫార్ములా R1 is equal to m2d by m1 plus m m2 ఎంత బాయ్ ఇది m1 ఇది m2 m2 వచ్చి 6 d వాల్యూ ఎంత 10 సెంటీమీటర్లో ఉంది సెంటీమీటర్లో ఉండేది కొన్ని ఏమవుతుంది ఆన్సర్ కూడా సెంటీమీటర్లో వస్తుంది m1 ప్లస్ m2 2 ప్లస్ 6 8 కదా ఓకేనా సో 2 4s are 2 5s are 2 2s are 2 3s are అంతేనా సో r1 is equal to 15 by 2 that is nothing but 7.5 centimeter సో r1 7.5 centimeter అంటే r2 ఎంత 10 minus 7.5 just 2.5 centimeter అంతే కదా సో r1 తెలిస్తే r2 ఆటోమేటిక్ తెలుస్తుంది మొత్తం 10 కదా 10 లోంచి 7.5 పోతే r2 వాల్యూ 6 kg ఇంకా ఎంత డిస్టెన్స్లో సెంటర్ ఆఫ్ మాస్ జస్ట్ 2.5 ఆల్రెడీ మనం ఇందాక చెప్పాం ఏదైతే జాస్తి మాస్ ఉంటుందో దానికి నేరుగా ఉంటుంది సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఓకే సో సెంటర్ ఆఫ్ మాస్ 2 పార్టికల్ సిస్టమ్ మనకి 2 పార్టికల్స్ ఉంటే డిస్కస్ చేసాం ఓకే 2 పార్టికల్స్ కాకుండా n పార్టికల్స్ ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ n పార్టికల్ సిస్టమ్ నెక్స్ట్ అప్లికేషన్ నెంబర్ 3 అనుకున్నావా ఓకే సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ n పార్టికల్ సిస్టమ్ center of mass of n particle system suppose like this m and so on n particles ఉన్నాయి and so on n particles ఉన్నాయి origin so origin ఇంకా ఫస్ట్ పార్టికల్ మాస్ m సెకండ్ పార్టికల్ మాస్ m థర్డ్ పార్టికల్ మాస్ m అన్నిటి మాస్ m లేదంటే ఇది m1 అనుకోండి m2 అనుకోండి m3 అనుకోండి m4 అనుకోండి and so on mn and so on mn ఓకే ఇది డిస్టెన్స్ x1 ఈ డిస్టెన్స్ x2 అబ్బాయి ఈ డిస్టెన్స్ x3
ఆ డిస్టెన్స్ లాస్ట్ వన్ xn. Find the center of mass of n particle system. ఏంట్రా సేమ్. సో xcm is equal to ఏంట్రా m1x1 plus m2x2 plus m3x3 plus and so on plus mnxn whole divided by m1 plus m2 plus and so on plus mn. అంతేగా. 2 పార్టికల్ సిస్టమ్ అయితేనేమో ఏం చెప్పాను నా 2 పార్టికల్ సిస్టమ్ అయితే m1x1 plus m2x2 by m1 plus m2. n పార్టికల్ సిస్టమ్ కాబట్టి m1x1 plus m2x2 plus m3x3 plus and so on plus mnxn by m1 plus m2 plus and so on plus mn. Okay, so this is what n particle system. Okay then. So sigma total రాస్తున్నాను. sigma I is equal to 1 to n mi xi divided by sigma I is equal to 1 to n mi. This is the system of particles of center of mass of n particle system. System of center of mass of n particle system. Sigma total summation I values second start 1 into n దాకా. Plus indicates sigma na. ఇది కూడా sigma I is equal to 1 to n m. Okay, right now. Okay nana, next application ra. So application number 3. Suppose a system consisting different massive particles. This is m, this is 2m, this is 3m and so on. Okay, at a distance of 1 meter, 2 meter, 3 meter and so on n meter. This is origin nana. So origin కి ఎంత distance లో ఉంది? 1 meter distance లో ఉంది. This is meters రా. Okay, so a body of mass m at a distance of 1 meter, a body of mass 2m at a distance of 2 meter and so on. Okay, 3m, 4m and nm and so on nm. Okay na. So origin ఇంకా ఇది ఎంత డిస్టెన్స్ లో ఉందంటే x1 డిస్టెన్స్ లో ఉంది. అది ఎంత డిస్టెన్స్ లో ఉందిరా? x2 డిస్టెన్స్ లో ఉంది. ఓకేనా? and so on xn distance. Find the center of mass of the system. Find the center of mass of the system. Find the center of mass of the system. Center of mass ఎట్లా కనెక్ట్ చేస్తాం? మాసెస్ చూడండి బా, m, 2m, 3m, 4m and so on. ఓకేనా? సో మాసెస్ ఏమంటే డబుల్ అవుతుంది. ఓకే, సో డబుల్ అంటే m, 2m, 3 ఒకటి రైజ్ అవుతుంది. చూద్దాం ఇప్పుడు. సో ఏంటో ఫార్ములా xm is equal to m1 x1 ఏగా. ఫస్ట్ m x1 అంటే 1 మీటరు ప్లస్ 2m ఎంత ఇది 2 మీటరేగా ప్లస్ 3m ఎంత ఇది 3 మీటరేనా. ఓకే, ప్లస్ అండ్ సో ఆన్ nm n meters all divided by m plus and so on n. So xm is equal to ఏమవుతుంది? m ఎంత అవుతుంది? 4m ఇదంతా 9m and so on, that is n square m by m plus and so on n. So xm is equal to m కామన్ తీద్దామా? m కామన్ తీస్తే 1 ప్లస్ ఏంటిది 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్
and so on plus n square divided by ఇక్కడ 1 మీటర్ సారీ ఇక్కడ తప్పు రాశాను నేను 1 మీటర్ 2 మీటర్ కదండి ఇది 1 మీటర్ ఇది 2 మీటర్ ఇది 3 మీటర్ ఇది n మీటర్ ఓకేనా అప్పుడు ఇక్కడ m వెయిట్లోనా తప్పు రాశాను నేను m కామన్ తీస్తే పైన సో 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n సో ఇక్కడ కూడా సేమ్ వస్తుందిగా 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n m గెటింగ్ క్యాన్సిల్ ఒకసారి చూడండి ఇక్కడ అర్థమైందా ఫార్ములా xm is equal to general formula is m1 x1 plus m2 x2 plus m3 x3 plus and so on plus mn xn by m1 plus m2 plus m3 plus and so on mn అది స్టాండర్డ్ ఫార్ములా ఆ ఫార్ములా డైరెక్ట్ రాశాను బై సో డైరెక్ట్ రాస్తే సో x1 అంటే 1 అంతే కదా x2 అంటే 2 అంటే 2 మీటర్ డిస్టెన్స్ లో ఉందిగా m1 x1 m1 x1 జస్ట్ వెయిట్ కదా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాను జస్ట్ వెయిట్ రా సో xm is equal to m1 x1 plus m2 x2 plus m3 x3 plus and so on plus mn xn by m1 plus m2 plus m3 plus and so on plus mn okay so m1 అంటే m x1 అంటే ఎంత n మీటర్లు 1 మీటరేగా ప్లస్ m2 అంటే 2m ఇంటూ 2 మీటర్ అంతే కదా ప్లస్ ఇదిరా m3 అంటే ఎంత 3m ఓకే 3m ఇంటూ 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ nm n మీటర్స్ డివైడెడ్ బై m1 అంటే m m2 అంటే 2m కదా అది తప్పు రాసింది దిస్ ఈజ్ 3m అండ్ సో ఆన్ ప్లస్ nm ఓకేనా కరెక్ట్ ఉందా ఓకే దిస్ ఈజ్ xcm ఈజ్ ఈక్వల్ టు సో ఏం చేద్దాం సో ఇక్కడ m కామన్ ఇద్దామా m కామన్ తీస్తే ఏమవుతుంది ఇది 1 ప్లస్ ఇది ఎంత అవుతుందా 2 స్క్వేర్ ప్లస్ ఇది 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n స్క్వేర్ డివైడెడ్ బై ఇక్కడ కూడా m కామన్ తీయండి 1 ప్లస్ m కామన్ తీసి 2 కదా సారీ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n ఓకేనా ఓకే m గెట్ క్యాన్సిల్ సో xcm is equal to ఏమైందిరా ఇది ఏంటంటే ఇది సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్ ఫార్ములా ఏంట్రా n into n plus 1 2n plus 1 by 6 whole divided by ఇదిరా సమ్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్ sum of n terms formula is n into n plus 1 n into n plus 1 by 2 आएगा so n plus 1 n into n plus 1 n into n plus 1 get cancelled to one side 2 3 side so xcm is equal to what 2n plus 1 by 3 right? Okay, this is the center of mass of the system 2n plus 1 by 3 okay Nana write down okay next center of mass of system in two-dimensional plane okay how to calculate the center of mass of the system in two-dimensional plane center of mass of the system in the two-dimensional plane ఎట్లా calculate చేస్తాం చూడండి x and y is the plane xy plane అయినా suppose n లేదా number of bodies ఉంది number of particles ఉంది their mass is m1 m2 m3 and also mn అనుకుందాం okay their coordinates are so this is x1 y1 this is what x2 y2 x3 y3 అంటే
ఏంటది ఎలా ఎక్స్ యాక్సిస్ x1 డిస్టెన్స్ ఉంది, y వచ్చేసి y1 డిస్టెన్స్ ఉంది వర్టికల్ అది. అట్లాగే mn పార్టికల్ ఎంత ఉంది, సపోజ్ xn yn ఉంది అనుకున్నాం. సో వాటి యొక్క పొజిషన్స్ తెలిసిపోతే ఈజీగా మనం సెంటర్ ఆఫ్ మాస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో అలాంగ్ ఎక్స్ యాక్సిస్ సెంటర్ ఆఫ్ మాస్ ఏమవుతుంది బై ఎక్స్ కోఆర్డినేట్ సిస్టమ్ ఎంత అవుతుంది, సెంటర్ ఆఫ్ మాస్ ఎక్స్ కోఆర్డినేట్ సిస్టమ్ xm ఈజ్ ఈక్వల్ టు m1x1 ప్లస్ m2x2 ప్లస్ m3x3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ mnxn డివైడెడ్ బై m1 ప్లస్ m2 ప్లస్ m3 plus and so on plus mn. Okay, so xm is equal to center of mass about x-axis sigma I is equal to 1 to n mi xi whole divided by sigma I is equal to 1 to n mi. అట్లాగే ycm చెప్పండిరా, ycm center of mass about y-axis. So m1 y1 plus m2 y2 plus and so on plus mn yn by m1 plus m2 plus and so on plus mn. So ycm is equal to what? This is the formula. So sigma I is equal to 1 to I is equal to 1 to n mi yi divided by sigma I is equal to 1 to n ఏమవుతుందా mi. This is ycm, this is what xcm, x coordinate y coordinate, center of mass. So center of mass of system in two dimensional plane. Okay, right up. నెక్స్ట్ 3 డైమెన్షనల్ కూడా వస్తే ఏమవుతుంది, ycm is equal to ఏమవుతుంది, ycm is equal zcm ఈ x యాక్సిస్ y యాక్సిస్ z యాక్సిస్ 3 డైమెన్షనల్ ప్లేన్ అయితే ఇంకోటి వస్తుంది అంతేనా. ఓకే, టూ డైమెన్షనల్ ప్లేన్ 3 డైమెన్షనల్ ప్లేన్ అనుకోండిరా, సపోజ్ 3 డైమెన్షనల్ స్పేస్ ఓకే 3 డైమెన్షనల్ స్పేస్ అయితే ఏమవుతున్నారు అప్పుడు, సో డైరెక్ట్ రాసేస్తాను రా, ఫార్ములా రాసేస్తాను. xm is equal to m1x1 plus m2x2 plus and so on plus mnxn by m1 plus m2 plus and so on plus mn. అట్లాగే ycm is equal to m1y1 plus m2y2 plus and so on plus mn yn by m1 plus m2 plus and so on plus mn. అట్లాగే zcm is equal to xyz coordinate system 3 dimensional space m1 z1 plus m2 z2 plus and so on plus mn zn by m1 plus m2 plus and so on plus mn. Okay, so these are the formulas how to calculate the center of mass in case of 3 dimensional space. Okay nana, write down. Okay, now find the center of mass of the system as shown in the figure. So find the center of mass of the system as shown in the figure. This is the square nana, side 1 meter 1 meter 1 meter 1 meter. How to find out the center of mass of the system? ఒకసారి చూడండి, దిస్ ఈజ్ ఏంది x యాక్సిస్ రా, ఇది ఏందిరా y యాక్సిస్. ఓకే, ఆరిజిన్ దగ్గర 1 kg ఉంది, సో కరెక్ట్గా 1 మీటర్ డిస్టెన్స్ 2 kg ఉంది. సో ఇక్కడ 3 kg ఉందన్న, ఇది 4 kg. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, దట్ ఈస్ 1 1 1 1. సో ఇక్కడ x అండ్ y కోఆర్డినేట్స్ వచ్చేసి ఎంత అవుతుంది, ఆరిజిన్ కదా 0, 0 అంటే ఇది x1 y1. ఇక్కడ సో x యాక్సిస్ 1 కదా, y యాక్సిస్ 0 అంటే దిస్ ఈజ్ వాట్ x2 y2. ఓకే, ఇది నేను ఇది చూడండి ఒకసారి. సో 3 kg massive body
x యాక్సిస్ ఇంకా 1 మీటర్, y యాక్సిస్ ఇంకా 1 మీటర్ అంటే 1, 1 అంటే దిస్ ఇస్ వాట్ x3 y3 ఇదిరా. సో ఇది వచ్చేసేసి x యాక్సిస్ మీద అంటే 0, y యాక్సిస్ మీద 1 అంటే ఇది x4 y4. ఓకేనా? సో ఈ కోఆర్డినేట్స్ తెలిసిపోతే మనకి ఈజీగా సెంటర్ ఆఫ్ మాస్ వచ్చేస్తుంది. xcm ఈజ్ ఈక్వల్ టు m1 x1 ప్లస్ m2 x2 ప్లస్ m3 x3 ప్లస్ m4 x4 డివైడెడ్ బై m1 ప్లస్ m2 ప్లస్ m3 ప్లస్ m4. ఓకేనా? సో xcm ఈజ్ ఈక్వల్ టు m1 1 kg x1 0 ప్లస్ m2 2 kg x2 1 అంతే కదరా. ఓకే, m3 ఎంత బై 3 kg x3 ఎంత 1, m4 4 kg x4 ఎంత 0 డివైడెడ్ బై 1 ప్లస్ 2 3 నైనా 3 ప్లస్ 3 6 6 ప్లస్ 4 10. సో 2 ప్లస్ 3 ప్లస్ 0గా ఓకే బై 10. సో 5/10. సో 1/2 దట్ ఈజ్ xcm. సెంటర్ ఆఫ్ మాస్ వచ్చి ఎంత వచ్చిందా 1/2 మీటర్స్. 1/2 మీటర్స్ వచ్చింది. ఓకేనా? 1/2 మీటర్స్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అట్లాగే YCM చేస్తారు మీరు, సాల్వ్ చేయండి అని మీరు YCM మీరు చేయండి. సో m1 y1 ప్లస్ m2 y2 ప్లస్ m3 y3 ప్లస్ m4 y4 డివైడెడ్ బై m1 ప్లస్ m2 ప్లస్ m3 ప్లస్ m4. డూ ఇట్, సాల్వ్ చేయండి అన్న. సో సాల్వ్ చేసి xcm అండ్ YCM ఎంతో రాసేయండి. xcm వచ్చి 1/2, YCM డాష్ పెట్టాను, డాష్లో రాయండి. ఓకే, రైట్. ఓకేనా? ఫైండ్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద సిస్టమ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. దిస్ ఇస్ ప్రాబ్లమ్ నెంబర్ 2 రా. చూడండి, దిస్ ఇస్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ x అండ్ y ప్లేన్ లో ఉందిరా. దిస్ ఇస్ వాట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే, సో ఏదైనా సరేరా మనకి కోఆర్డినేట్ సిస్టమ్ x y వాల్యూస్ తెలిసిపోయిందంటే ఆటోమేటిక్గా మనం ఈజీగా దాని సెంటర్ ఆఫ్ మాస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇది ఆరిజిన్ దగ్గర ఉందిరా, x కోఆర్డినేట్ 0, y కోఆర్డినేట్ 0. సో x1 y1 ఇదిరా. సో ఎంత డిస్టెన్స్లో ఉంది 1, 0. ఓకే, ఇది దిస్ ఈజ్ x2 y2 2 kg. నెక్స్ట్ 3 kg ఇది చూడండి, 3 kg ఒకసారి. సో దిస్ ఈజ్ వాట్ y అనుకుందాం మనం. యాంగిల్ వచ్చేసి ఈక్వల్ ట్రయాంగిల్గా 60 డిగ్రీ. సో ఓకే, ఇది టోటల్ వచ్చేసి ఎంతమ్మా 1 మీటర్ కదా నాన్న. సో దిస్ ఈజ్ 2 kg బాడీ. 1, 0 దట్ ఈజ్ x2 y2 రా. ఓకేనా? ఓకే, ఇది మొత్తం అనేది ఎంత అవుతుంది 1/2గా, ఇది కూడా 1/2 కదన్నా ఏది. ఓకే, సో మనకి ఇక్కడ ఉన్న కోఆర్డినేట్స్ కావాలి. x ఎంత y ఎంత. ఓకే, x వచ్చేసి 1/2, y ఎంత, ఈ y వాల్యూ ఎంత, సైన్ థీటా ఎంత చెప్పండి ఒకసారి. సైన్ 60 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా ఆపోజిట్ సైడ్ y డివైడెడ్ బై హైపోటనస్ వచ్చి 1గా. సో y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందా, y ఈజ్ ఈక్వల్ టు సైన్ 60 ఎంత √3/2. సో √3/2. దిస్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ x3 y3. సో ఏమన్నీ వచ్చేసింది, x1 y1 వచ్చింది, x2 y2 వచ్చింది, x3 y3 కూడా వచ్చేసింది. సో మనం ఈజీగా ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద సిస్టమ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో x కోఆర్డినేట్ xcm, సెంటర్ ఆఫ్ మాస్ along x axis xcm is equal to m1 x1 plus m2 x2 plus m3 x3 divided by m1 plus m2 plus m3.
సో m1 ఎంత బాయ్, m1 వచ్చి 1 kg, x1 ఎంత 0, m2 ఎంత 2 kg, x3 ఎంత x2 వచ్చేసి 1, m3 ఎంత, m3 వచ్చేసి 3 kg కదా, x3 వచ్చి 1/2 డివైడెడ్ బై m1 ప్లస్ m2 ప్లస్ m3 1 2 3 ప్లస్ 3 6. సో ఎంత అవుతుంది, ఇది 2 ప్లస్ ఎంత అవుతుంది 3/2 అంటే 1.5 కదా, 1.5/6 ఎంత అవుతుంది బై 3.5 3.5/6. ఓకే, XCM 3.5/6 సెంటీమీటర్స్ ఆర్ మీటర్స్ కదా. ఓకే, మీటర్స్లో ఉంది కాబట్టి అంటే 3.5/6 మీటర్స్ వచ్చింది. అట్లాగే YCM మీరు చేయండిరా, డూ ఇట్. m1y1 ప్లస్ m2y2 ప్లస్ m3y3 డివైడెడ్ బై m1 ప్లస్ m2 ప్లస్ m3. ఓకేనా, డూ యువర్ సెల్ఫ్ రాసి ఇది క్యాలిక్యులేట్ చేసి సో XCM YCM ఎంతో చెప్పండి. XCM ఆల్రెడీ నేను రాశాను కదా 3.5/6 ఒకటి, ఆ వాల్యూ ఎంతో మీరు సాల్వ్ చేయండి. దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఇన్ కేస్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకేనా, రైట్ డౌన్. ఓకేనా, నెక్స్ట్ అప్లికేషన్ లేదంటే ప్రాబ్లం ఏదో ఒకటి పెట్టు మీ ఇష్టం. ఫైండ్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ సిస్టమ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. దిస్ ఇస్ ద parallelogram. సో సైడ్స్ దిస్ ఇస్ A, దిస్ ఇస్ B అన్న అడ్జసెంట్ సైడ్స్. ది మాసెస్ వచ్చేసి m యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఫైండ్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద సిస్టమ్ అడిగారా. మన కోఆర్డినేట్స్ తెలిస్తే ఆటోమేటిక్గా సెంటర్ ఆఫ్ మాస్ మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఈ మాస్ ఆరిజిన్ ఇది ఉంది కాబట్టి 0,0 x1 y1. ఓకే, నెక్స్ట్ ఈ మాస్ తీసుకుంటే ఒకసారి చూడండి. సో ఈ మాస్ x యాక్సిస్ మీద ఉంది, అఫ్ కోర్స్ ఎంత డిస్టెన్స్లో ఉంది, ఏ డిస్టెన్స్లో ఉంది. సో A,0 అంటే x2 y2. ఓకేనా బాయ్. నెక్స్ట్ ఇది నానా ఈ మాస్ ఎంత డిస్టెన్స్లో ఉందో తెలియాలి మనకి. సో డ్రా ది వర్టికల్ లైన్, ఇట్ టచెస్ ద x యాక్సిస్. ఓకే, సో ఇది B కదా. ఓకే, ఈ యాంగిల్ థీటా ఇక్కడ థీటా ఇచ్చాడు, అఫ్ కోర్స్ దిస్ ఇస్ ఆల్సో ఏ థీటా. అంతేనా, దట్ ఈస్ ఆల్సో ఏ థీటా. సో దిస్ ఈస్ అడ్జసెంట్ సైడ్, దిస్ ఈస్ వాట్ ఆపోజిట్ సైడ్. అంతేరా. సో మనకి ఇప్పుడు సైన్ థీటా ఎంత చూడండి ఒకసారి, నేను ఇక్కడ రాస్తున్నాను రా. సైన్ థీటా ఇది y అనుకుందాం మనం. మనకి యాక్చువల్లీ ఇది కావాలి. ఓకే, ఇదేం అనుకోవద్దులే. సో మనం దీన్ని O అనుకోండి, ఇది P అనుకోండి. OP సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు OP డివైడెడ్ బై మనకి ఇది కావాలన్నా y కాంపోనెంట్ కావాలి కదా. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ OP డివైడెడ్ బై, ఓకే దిస్ ఇస్ 90. సైన్ థీటా ఆపోజిట్ బై హైపోటనస్ వచ్చి B అవుతుంది. సో OP వాల్యూ ఎంత అవుతుంది అబ్బాయి, B సైన్ థీటా అవుతుంది. ఓకే, OP తెలిసింది. అట్లాగే ఈ వాల్యూ ఎంత చూడండి, ఇది O కదా, ఇది ఏమన్నా Q ఉందాం. QO వాల్యూ ఎంత చూడరా, లేదంటే SO అనుకోండి. ఓకేనా, SO ఎంత, అడ్జసెంట్ సైడ్ ఎంత, కాస్ థీటా తీసుకోండిరా. కాస్ థీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ SO డివైడెడ్ బై హైపోటనస్ ఏగా B అవుతుంది. సో ఏమవుతుంది, SO ఈజ్ ఈక్వల్ టు B కాస్ థీటా అవుతుంది. ఎస్, ఇది వచ్చేసేసి B కాస్ థీటా అవుతుంది. B కాస్ థీటా అవుతుంది. ఇప్పుడు సో ఇక్కడ ఎంత దగ్గర కోఆర్డినేట్స్ ఎంత అవుతుంది రాబాయ్, ఎంత అవుతుంది, ఈ P అనే పాయింట్ x యాక్సిస్ ఎంత డిస్టెన్స్లో ఉంది, A ప్లస్ B కాస్ థీటా కామా. ఓకేనా, ఇదేంద్రా, ఇదెంతది B సైన్ థీటా కదా, ఇది ఎస్ B సైన్ థీటా, B సైన్ థీటా. ఓకే, x3 y3 వచ్చేసిందిరా. నెక్స్ట్ x4 y4 రావాలిగా. ఓకే, ఇది సేమేగా B సైన్ థీటానే కదా ఇది.
బి సైన్ తీటా ఇబ్బంది లేదు, బి సైన్ తీటా వచ్చేసింది. నెక్స్ట్ ఈ డిస్టెన్స్ రా, ఇదంతా అసెన్ సైడ్ కదా, అది జస్ట్ ఇట్లాగే బి కాస్ తీటా ఇది, బి కాస్ తీటా అంతేనా? ఓకే, బి కాస్ తీటా బి సైన్ తీటా అంతే కదా. ఈ డిస్టెన్స్ తీటా కదా అసెన్ సైడ్ లైక్ ఈ వాల్యూ బై హైపోటెనస్ బి అవుతుంది. కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు లెస్ కరెక్ట్ బి కాస్ తీటా, దిస్ ఈజ్ వాట్ బి సైన్ తీటా. సో ఇదేంటిది x4, ఇది y4. ఇప్పుడు ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారా? సెంటర్ ఆఫ్ మాస్ x కోఆర్డినేట్ xm is equal to m1 x1 plus m2 x2 plus m3 x3 plus m4 x4 divided by m1 plus m2 plus m3 plus m4. So xm is equal to చెప్పండి అబ్బాయి, m1 ఎంతరా? సో m1 అంటే ma, x1 అంటే 0, m2 అంటే ma, x2 అంటే a ప్లస్ m3 అంటే m, x3 అంటే చూడండి అబ్బాయి a ప్లస్ b కాస్ తీటా. ఓకే, నెక్స్ట్ ప్లస్ m4 అంటే m, x4 అంటే b సైన్ తీటా డివైడెడ్ బై అన్ని m లాగా 4m. ఓకేనా? సో xm ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుందా? ma ప్లస్ ma ప్లస్ mb కాస్ తీటా ప్లస్ mb సైన్ తీటా హోల్ డివైడెడ్ బై 4m. సో xm ఈజ్ ఈక్వల్ టు వాట్? ma 2ma ప్లస్ mb కాస్ తీటా ప్లస్ mb సైన్ తీటా డివైడెడ్ బై 4m బై డివైడెడ్ బై 4m. ఓకే, ఇక్కడ ఏం చేద్దాం? xm ఈజ్ ఈక్వల్ టు 2m, యాక్చువల్గా m కామన్ ఇద్దామా? ma 2ma అవుతుంది. దట్ ఈజ్ నెక్స్ట్ ma ప్లస్ mb కాస్ తీటా ప్లస్ mb సైన్ తీటా. ఓకేరా? m కామన్ ఇద్దాం అబ్బాయి, ఇక్కడ m కామన్ ఇద్దామా? m కామన్ ఇస్తే ఏమవుతుంది? mb కాస్ తీటా mb సైన్ తీటా కదా అది. సరే, ఇక్కడ m నేను కామన్ ఇస్తున్నాను, 2a ప్లస్ m కామన్ తీసానుగా b కాస్ తీటా ప్లస్ b సైన్ తీటా డివైడెడ్ బై 4m. m గెటింగ్ క్యాన్సిల్. ఓకేనా? ఓకే, ఏంట్రా తప్పే చేసావా? తప్పు చేసావా? కొద్దిగా చూడమ్మా, ఇది x4 b కాస్ తీటా కదా, ఇది తప్పు రాశాను. సో x4 వచ్చేసి b సైన్ తీటా రాశాను, b కాస్ తీటా రాను. సారీ రా, ఎక్స్ట్రీమ్లీ సారీ నాన్న, b కాస్ తీటా. ఇది కూడా ఏంటిది? b కాస్ తీటా. అప్పుడు ఎంత అవుతుంది అబ్బాయిలు? ma 2ma ప్లస్ mb కాస్ తీటా 2mb కాస్ తీటా డివైడెడ్ బై 4m డివైడెడ్ బై 4m రా. సో 2m కామన్ తీసుకున్నాను రా, a ప్లస్ b కాస్ తీటా డివైడెడ్ బై 4m. m గెట్ క్యాన్సిల్, 2 1s are 2 2s are. xm ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇప్పుడు? a ప్లస్ b కాస్ తీటా బై a ప్లస్ b కాస్ తీటా బై 2 నా. ఎస్, xm వచ్చింది నాన్న. xm నేను చేసేసాను. ycm మీరు చేస్తారా? ycm డూ ఇట్. ycm చేసి xm ycm రెండు కూడా ఒకసారి రాయండి అన్న. ఓకే, రైట్ డౌన్.